నువ్వు అనుకున్న సాధిస్తావు, అంతిమ విజేతగా నిలుస్తావు. రే అమ్మ నా సన్ను జ్యోతిష్యుడ్రా. పదండ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, ఆడపిల్ల భయపడతావేంట్రా? చెప్పండి సార్, నన్ను ఎందుకు పట్టుకున్నా? నీతో రొమాన్స్ చేద్దామని. నేను ఆ టైప్ కాదు సార్. అంటే నేను ఆ టైపా? చంపుతా అన్నట్టు ఆ రోజు నాకు ఆ తింగరదానికి ఏం చెప్పావురా? బాబు రికలెక్షన్ వద్దు, నేను చెప్తాగా. జరగబోయే దాంట్లో ఇద్దరు విజయం సాధిస్తారు, ఇద్దరికి లాభం వస్తుంది అన్నావు. అన్నావా లేదా? అన్నాను. మరి విజయం దానికొచ్చిందేంట్రా, లాభం దానికెళ్ళిందేంట్రా? ప్రస్తుతానికి విజయం లాభం ఆమెకెళ్ళినా అతి త్వరలో అవన్నీ మీకే రాబోతున్నాయి సార్. ఏంట్రా నా చేతిలో తన్నులు తప్పించుకోవడానికి నోటుకొచ్చిన పెచ్చవాగుడు వాగుతున్నావా? నిజం సార్. ఎరా తాగొచ్చావేంట్రా? నిజం సార్, శాస్త్రం ఘోషిస్తోంది. నా గోచి ఏం కాదు, కోట నువ్వు ఘోషిస్తావు. సరే సార్, సరిగ్గా వారం రోజుల్లో మీ పెళ్లి జరగకపోతే ఇదిగో నా అడ్రస్, ఇదిగో ఇంటికి వచ్చి మరీ కొట్టండి, సరేనా? అడ్రస్ ఇచ్చాడంటే నాకు డౌట్ గానే ఉందిరా. ఒరేయ్, ఓ వారం రోజులు ఆగుదాం, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఓకే, నా ఫ్రెండ్స్ చెప్పారు కాబట్టి ఓ వారం ఆగుతా. వారంలో నా పెళ్ళైతే నీ చావు తప్పుతుంది, లేదా నీ దినం జరుగుతుంది. ఎలా వీడికి కూడా విజిటింగ్ కార్డ్ రా. మళ్ళొచ్చాడ్రా. నీ పెళ్లి నీ రక్త సంబంధీకులతోనే అవుతుంది. అది నేను చెప్పటం లేదు, శాస్త్రం చెబుతోంది. ఆహా, ఓ పని చేయనన్నా, నువ్వు ఇంటికెళ్తావు కదా, శాస్త్రానికి భోజనం పెట్టి నేను చెప్పానని చెప్పు, ఈ చైతన్యకి రక్త సంబంధికులు ఎవరు లేరని. రక్త సంబంధం అంటారా? రక్త సంబంధం. పదండ్రా. అంతా దైవేచ్ఛ. రేయ్, ఆ జ్యోతిషుడు చెప్పిన మాటలు నిజమవుతాయంటవా? ఓ వారం ఆగితే తెలుస్తుంది కదరా. అంటే మా సర్కిల్లో ఉన్న బంధువుల్లో పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలు ఎవరు లేరురా? నీకు తెలిసి ఉండకపోవచ్చు, కానీ మీ అమ్మగారికి ఏమైనా తెలిసి ఉండొచ్చు కదా. కరెక్టే రోయ్, పాయింటే. అయినా మధుమతి చాలా అందంగా ఉంటుంది, పైగా నీకు భార్యగా కూడా నటించింది. ఎలాగూ తన పెళ్లి చెడగొట్టబోతున్నావు కదా, అందుకని నన్నే పెళ్లి చేసుకోమంటావా? అవునరా, పెళ్లి చెడగొట్టడం కంటే పెళ్లి చేసుకుని టార్చర్ పెడితే ఆ మజానే వేరు. ఆహా, చప్పట్లు కొట్టండి రా. ఎక్సలెంట్ ఐడియా రా. దాని పెళ్లి చెడగొడితే అది ఇంకో గొట్టంగాని పెళ్లి చేసుకుంటుంది. అదే ఆ మధును నేను పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ నా కాళ్ళ దగ్గరే ఉంటుంది, జీవితాంతం నా బానిసలా ఉంటుంది. అప్పుడు ఒకరోజు కాదురా, ప్రతిరోజు దాని మీద పగ తీర్చుకోవచ్చు. వసేయ్ మధుమతి, నువ్వు నా ఇంటి కుక్కవే. నీ మెళ్ళో గొలుసేసి నా ఇంటి ముందు కట్టేస్తా. మధుమతి, రే చైతు, రే చైతు, రే చైతు. అది ఏదో సరదాగా అంటే, ఏదో జోకు సరదాగా. దుర్మార్గుడా, క్షమించమని కాళ్ళు పట్టుకుంటే తప్పు తెలుసుకున్నావు అనుకున్నాను, కానీ ఇలా మరో పాపానికి శ్రీకారం చుట్టామని నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే యాక్చువల్గా అది నేను నార్మల్, నేను ఒక్కసారి నమ్ముతాను,
రెండోసారి చంపుతాను. అమాయకురాలైన మధుమతిని పెళ్లి చేసుకుని నీ ఇంటి కుక్కగా చేద్దామనుకున్నావే. నిన్ను నా ఇంటి అల్లుడుగా చేసుకుని ఇంటి కుక్కగా చేసి టార్చర్ అంటే ఏంటో అనుభవించేలా చేస్తాను. నీకిప్పుడు రెండో ఆప్షన్స్. ఒకటి, నా చేతుల్లో చావడం. 2, నా కూతురి మెళ్ళలో తాళి కట్టి జీవితాంతం నా చేతుల్లో నరకం అనుభవించడం. చెప్పు, ఒకేసారి చేస్తావా లేక కుళ్ళి జీవితాంతం చేస్తావా? ప్లీజ్ ఆంటీ. ఆంటీ, నేను ఇంకా మారలేదు. నేను చాలా పెద్ద ఎదవని. నాలాంటి వాడిని మీ కూతురికి భర్తం చేసి స్వీటీ భవిష్యత్తు నాశనం చేస్తారా? నాలాంటి దుర్మార్గుని దానికి భర్తం చేస్తారా? షట్ అప్. ఏంట్రా తెలివిగా తప్పించుకోవాలని చూస్తున్నావా? ఇప్పుడు నిన్ను వదిలేస్తే ఎప్పటికైనా ఆ మధుమతి మీద పగ తీర్చుకుంటా. అదే నా ఇంటల్లుని చేసి కుక్కగా చేస్తే గేటు ముందు కాపలాగా పడుంటా. చెప్పు, చస్తావా తాళి కడతావా? 1 ఆంటీ, అది 2 కొంచెం ఆలోచించండి ఆంటీ. 3 కడతానండి, కడతాను. స్వీటీ, జ్యోతిష్యుడు నాకు దొరకాలి. నా సన్నగాన్ని కైమా కొట్టి కడతానంటే కొంచెం గన్ను. కూర్చాడా కట్టేసా. ఈ క్షణం నుంచి నువ్వు నా ఇంటి అల్లుడి కదా? కాదు, బానిసవి. సెక్యూరిటీ తీసుకొచ్చాను. ఏంటిది? మధుమతిని పెళ్లి చేసుకుని నువ్వు ఏమైతే చేయాలనుకున్నావో నిన్ను అదే చేశాను. స్వీటీ ప్లీజ్. ఆంటీ సారీ ఆంటీ. నా కూతురి జీవితం నాశనమైన ఆ మధు జీవితాన్ని కాపాడాను. స్వీటీ, ఈ కుక్కను బయట కట్టే. ఆంటీ వద్దు వద్దు తీసేయండి. నేను బానిసను కాదు. ప్లీజ్ వద్దు. నాకు ఈ గొలుసు వద్దు. ప్లీజ్ తీసేయండి. ప్లీజ్ వద్దు. నాకు ఈ గొలుసు వద్దు. ప్లీజ్ నేను బానిసను కాదు. ప్లీజ్ ఏమైంది వీడికి? నేను బానిసను కాదు. ప్లీజ్ వద్దు. ప్లీజ్ చైతు, వద్దు. నా గొలుసు తీసేయండి. నేను కుక్కర్ కాదు. నా చైతు, గొలుసు తీసేయండి. నా గొలుసు. నాకు గొలుసు లేదు. నేను తాళి కట్టలేదు. నాకు గొలుసు లేదు. నేను తాళి కట్టలేదు. అసలు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? డౌట్ కదరా, కల వచ్చింది. కల ఏంటది? అర్జుడు అలా రాజేశ్వరి కూతురు నా మెడలో చైనేసి కుక్కను లాగినట్టు లాగుతున్నట్టుగా కల వచ్చిందిరా. అది అదృష్టం బాగోబట్టి అది కలైంది. నీ ప్లాన్ ఆ రాజేశ్వరిదేవి విన్నదనుకో, ఖచ్చితంగా నీ ప్లాన్ నిజమే ఛాన్స్ ఉంది. ఫాదర్ అసలే భయపడుతుంటే ఇంకా భయపెడతావేంట్రా? వామ్మో, ఆ జ్యోతిషుడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు చెప్పింది నిజం అవుతుందంటావారా? కదా, కాబట్టి ఎక్కువ ఓవరాక్షన్ చేయకుండా అర్జెంటుగా ఇక్కడి నుంచి బయటపడదాం. పద. ఓకేరా, వెంటనే మధు పెళ్లి చెడగొట్టేసి వెళ్ళిపోదాం. ఓకేరా, పదండ్రా.
అర్జెంటుగా బయటపడదామంటే పెళ్లి జరుగుట్టు వెళ్దామంటాడేంట్రా వీడొకడు వీనికేం అర్థం కాదు నువ్వు పదరా ఆ,